ఉత్తరప్రదేశ్‌లో ఒక భార్యాభర్తలున్నారు. 7 సంవత్సరాల క్రితం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారంట. భర్త పేరేమొచ్చేసి అతులు. ఈవిడ పేరేమొచ్చేసి దామిని. భర్తకి 32 సంవత్సరాలు, ఈవిడకి 30 సంవత్సరాలు. వీళ్ళు ఒక ప్రైవేట్ స్కూల్ నడిపిస్తున్నారు. ఈ ప్రైవేట్ స్కూల్‌లో ఈ స్కూల్ బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నటువంటి తుషార్ అనేవాడు ఈవిడకి పరిచయం అయ్యాడు. వీళ్ళిద్దరికీ లైంగిక సంబంధం ఏర్పడింది. వీళ్ళకి ఒక బాబు కూడా ఉన్నాడు. బాబు వయసు 5 సంవత్సరాలు. అయితే ఈ డ్రైవర్‌తో మోజులో పడినటువంటి ఈ దామిని ఎలాగైనా సరే భర్తను చంపేసి ప్రియుడితో మంచిగా జల్సాలు చేయాలని నిర్ణయించుకుంది. ప్రైవేట్ స్కూలు అలాగే భర్త పేరున ఉన్నటువంటి 20 లక్షల ఇన్సూరెన్స్ కూడా వస్తదని, మంచిగా ప్రియుడితో ఎంజాయ్ చేయొచ్చని భావించి ప్రేమించినటువంటి భర్తని కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తరువాత కూడా భార్యను చాలా బాగా ప్రేమించినటువంటి భర్త. కానీ తన లైంగిక సుఖాలకి అడ్డొస్తాడేమో ఇప్పటివరకు తెలియదంట. కానీ రేపు తెలిస్తే అడ్డొస్తాడనే ఒక భావించి అతన్ని చంపాలని ప్లాన్ చేశారు. అతను తినేటటువంటి ఆహారంలో మత్తు మాత్రలు ఇవ్వడమే కాకుండా ఆయన తిని పడుకున్న తర్వాత కట్లపాముతో, విషపూరితమైనటువంటి కట్లపాముతో పొడిపించి ఇది పాపం మా ఆయన్ని ఒక పాము కరిచేసింది అని చెప్పి ప్రపంచాన్ని నమ్మే ప్రయత్నం చేసింది. కానీ ఈవిడ వాలకం చూసి, అలాగే ఆ డ్రైవర్ తుషార్ గాడి వాలకం చూసిన తర్వాత అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించారు. దాంతో పోలీసులు వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేస్తే ఈవిడ యొక్క గుట్టంతా బయటపడింది. ఈవిడ ఫోన్కి అలాగే డ్రైవర్ తుషార్ ఫోన్లో చూసి చెక్ చేస్తే వీళ్ళు గంటల తరబడి మాట్లాడుకోవడం, రోజుకి కొన్ని పదుల సంఖ్యలో ఫోన్లు ఉండడం, వాట్సాప్ ఇవన్నీ చెక్ చేసిన తర్వాత అనుమానం వచ్చి కరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తే ఇద్దరు నిజం కక్కేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ జైల్లో ఉంటున్నారు. ఈ అబ్బాయి అనాథ అయిపోయాడు. అతనేమొచ్చేసి చనిపోయాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పుడు ఏమవుతారు? ఆ తల్లిదండ్రులు ఎంత ఏడుస్తారు? నిజంగా అలా ఉంటే తన భర్తకి చెప్పేసి నేను నిన్ను వదిలేస్తున్నాను, నువ్వు నాకు అక్కర్లేదని చెప్పాలి. కానీ అలా భర్తను వదిలేస్తే వీడు పెంచలేడు కాబట్టి, ఈ డ్రైవర్ గాడు కాబట్టి పెంచలేడు కాబట్టి వీడితో సుఖంగా ఉండలేనని చెప్పి భర్తను చంపిస్తే భర్త ఆస్తి కలిసి వస్తుంది, అలాగే ఈ స్కూల్ కూడా తన సొంతం అవుతుందని చెప్పి ఈ విధంగా చంపేసింది. ఈరోజు ఒక నివేదిక వచ్చింది. ఎంతమంది చనిపోయారంటే జనవరి నుంచి జూన్ వరకు ఈ 6 నెలల కాలంలో 554 మంది భర్తలు ఆత్మహత్యలతో, అలాగే ప్రియుల ద్వారా లేదా భార్యల ద్వారా చనిపోయినటువంటి భర్తల సంఖ్య 554 అంట. ఇలాంటి దారుణాలు చేస్తున్నారు. అలాగని మహిళలకు జరగలేదంటే వాళ్ళ సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుంది. కాకపోతే వాళ్ళది ఇప్పుడు చంపడం అనేది సర్వసాధారణం అయిపోయింది కాబట్టి మనం చెప్పుకోవట్లేదు. కానీ ఎంతోమంది భార్యలు కూడా నరకం అనుభవిస్తున్నారు ఇప్పటికీ కూడా. అంటే అటు వర్గమైనా సరే, ఇటు వర్గమైనా సరే, భార్యలైనా భర్తలైనా ఇలాంటి వెధవల్ని ఉపేక్షించకూడదు. ఈరోజు పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి క్షణికావేశాల వల్ల, ఏదో కొద్దిపాటి సుఖం వల్ల. అది ఆలోచించి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు వీళ్ళు.